కయ్యను భక్తిపరుడా, హేబేలు భక్తిపరుడా? హేబేలు కదా భక్తిపరుడు. మరి భక్తిపరుడేమో చచ్చిపోయాడు, భక్తిలోనేమో బ్రతికున్నాడు. ఎప్పుడు భౌతిక సంబంధమైన పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి భక్తిని పొరపాటున అంచనా వేయొద్దు. వీళ్ళు పేదోళ్ళుగా ఉన్నారంటే వీళ్ళు భక్తిహీనులండి, వీళ్ళకు రోగం వచ్చిందంటే వీళ్ళు భక్తిహీనులండి, ఏ పాపం చేయటాన్ని బట్టి వీళ్ళకి కష్టం వచ్చిందో. ఎప్పుడు తొందరపడి వ్యక్తులకు మనం తీర్పు తీర్చకూడదు. వాడు ఎంత దుర్మార్గుడో తెలుసండి, అందుకనే వాడికి యాక్సిడెంట్ అయింది. వాడు ఎంత దుర్మార్గుడండి, అందుకనే వాడు అప్పులు పాలైపోయాడు. వాడు ఎంత దుర్మార్గుడండి, అందుకనే వాడికి పిల్లలు పుట్టలేదు. వాడు ఎంత దుర్మార్గుడండి, వాడికి ఎందుకంత అప్పులు ఉన్నాయి అనుకున్నారు, వాడు దుర్మార్గుడండి. ఎప్పుడు పొరపాటున నీ కళ్ళకు కనబడిన దాన్ని బట్టి పొరపాటున తీర్పు తీర్చుకో.